బీబీఎల్ పెర్త్ స్కాచర్స్ బ్రిస్బేన్ హీట్. ఈ గ్రౌండ్ లో గతంలో జరిగిన మ్యాచ్లన్నీ చూసుకుంటే సగం మ్యాచ్లేమో బ్యాటింగ్ ఫస్ట్ టీమ్స్ గెలిచాయి, సగం మ్యాచ్లేమో చేజింగ్ టీమ్స్ గెలిచాయి. ఎందుకు ఇలాగా సగం మ్యాచ్లు ఫస్ట్ బ్యాటింగ్ టీం, సగం మ్యాచ్లు చేజింగ్ టీమ్స్ గెలిచాయని చూసుకుంటే ఇందులో కూడా ఒక ప్యాటర్న్ ఉంది. ఏ మ్యాచ్లో అయితే ఫస్ట్ టీమ్స్ గెలిచాయో ఆ పిచ్ మీద గడ్డి అనేది బాగా ఉండింది. ఈ గడ్డి వలన పవర్ ప్లేలో బాల్ అనేది బాగా స్వింగ్ అయ్యి వికెట్లు పడిపోవడం, ఇంకా మిడిల్ ఓవర్స్ లో స్పిన్ అంతగా పడక బౌండరీలు కూడా పెద్దవడం వలన గ్యాప్స్ లో బాల్ కొట్టేసి 2s 3s అట్లా తిరిగి రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసుకొని ఒక 170-180 రన్స్ దాకా కొట్టేవాళ్ళు. ఇంకా చేజింగ్ టీం వాళ్ళు ఆ టార్గెట్ ఎక్కువైపోవడం వలన పవర్ ప్లేలో వికెట్లు కూడా పడిపోవడం వలన ఆ స్కోర్ బోర్డ్ ప్రెజర్ తో చేయలేకపోయేవాళ్ళు. కానీ ఏ మ్యాచ్ లో అయితే పిచ్ మీద గడ్డి ఉండదో ఆ మ్యాచ్ లో పవర్ ప్లేలో బౌలింగ్ బాగుపడుతుంది, ఇంకా మిడిల్ ఓవర్స్ లో స్పిన్ బౌలింగ్ కూడా బాగుపడుతుంది. కాబట్టి మొత్తం 150 రన్లు కొట్టడానికి కూడా చాలా కష్టపడేవాళ్ళు. ఇంకా చేజింగ్ టీం వచ్చేసి పవర్ ప్లేలో కాస్త చూసుకుని ఆడి స్పిన్ లో బౌండరీలు పెద్ద అవడం వలన గ్యాప్స్ లో కొట్టేసి మెల్లగా ఆ స్కోర్ ని చేజ్ చేసేవాళ్ళు. ఇంకా ఈ రోజు మ్యాచ్ ఎలా జరగచ్చు అని చూసుకుంటే పిచ్ లో కానీ గడ్డి ఎక్కువ ఉంటే ముందులాగానే బ్యాటింగ్ పిచ్ లాగా బిహేవ్ చేసి ఒక 170-180 రన్స్ కొట్టి ఫస్ట్ ఇన్నింగ్స్ గెలవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ పిచ్ లో కానీ గడ్డి అనేది ఎక్కువ లేకపోతే స్పిన్ కు బాగా అనుకూలించి చేజింగ్ టీం గెలవడానికి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం క్రిక్సిట్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.